ఇక్కడ వెనకాల ఆపరేషన్ చేసి ఒక చిప్ లాగా వేశారు. సో ఇది ఉంటేనే తనకి వినిపిస్తుంది. మీరు ఎప్పుడైనా ప్యూర్ జాయ్, స్వచ్ఛమైన ఆనందం చూసారా? ఈ వీడియోలో మీరు చూస్తారు. ఇవాళ మనం చేసే వీడియో చాలా స్పెషల్. ఎందుకంటే మనం ఇక్కడ చాలా మందిని చాలా సార్లు సర్ప్రైజ్ చేసాం ఆపి, కానీ ఇవాళ మనం సర్ప్రైజ్ చేసే అతనికి చెవులు వినిపివు. సో అతనికి సర్ప్రైజ్ చేసినప్పుడు అతను ఎలా ఫీల్ అవుతాడు, ఆ జాయ్ఫుల్ మూమెంట్స్ మీరు కూడా మాతో ఎంజాయ్ చేయండి. రోజులాగానే ఆఫీస్కి వెళ్తుంటే ఒక బాబు తలకి ఒక బ్యాండ్ కట్టుకుని కనిపించాడు. నేను తన దగ్గరికి వెళ్ళి అతన్ని ఆపి, ఏంటి బ్యాండ్ కట్టావు, ఇది స్టైలా అని అడిగా. ఇది ఏంటి, ఇది కట్టావు ఫ్యాషనా ఏంటి అని అడిగా ఫస్ట్. తర్వాత అర్థమైంది ఏంటంటే తనకి ఇది ఇక్కడ ఆపరేషన్ చేసి ఇది పెట్టారు ఇక్కడ. సో ఇది ఉంటేనే తనకి వినిపిస్తుంది. సో అందుకని ఎప్పుడు ఇలా కట్టుకునే ఉంటాడు తను. అయ్యప్ప రాజు వాళ్ళ నాన్నగారు, వాళ్ళ తమ్ముడు. అయ్యప్ప వాళ్ళ తమ్ముడు. ఎప్పటి నుంచి ఉంది? పుట్టినప్పుడు లేదా? పుట్టినప్పుడు ఉందండి. మాకు తెలియదు. 5 సంవత్సరాల నుంచి తెలిసిందండి. ఆపరేషన్ చేసిన వాళ్ళండి. ఆపరేషన్ చేసేయండి 10 సంవత్సరాలు అవుతుందండి. 10 సంవత్సరాలు అయింది. ఇప్పుడు తన వయసు ఎంత? నీకు ఏజ్ అని చెప్పు. ఏజ్ వయసు 15. అవును, మాటలు ఎందుకు అంటే కొద్దిగా రావండి, కొద్దిగా. ఓకే ఓకే. కానీ కొన్ని చెప్తున్నాడు. తాత, మామ, పిన్ని. నీ పేరేంటి? అయ్యప్ప. అది బాగానే చెప్తున్నాడు. అమ్మ, నాన్న. నీకు ఇష్టమైన ఫుడ్ ఏంటి? ఏంటి చెప్పు, పలా చెప్పు. చికెన్ బిర్యానీ. చికెన్ బిర్యానీ బాగా ఇష్టం. సో నీకు ఇష్టమైన ఫుడ్ చికెన్ బిర్యానీ అని చెప్పావు ఇందాక. సో నీకోసం చికెన్ బిర్యానీ తెచ్చాము. నీకు బట్టలు తెచ్చాం. నచ్చిందా చెప్పు. జీన్స్ షర్టు నచ్చితే చెప్పు. సో ఇది మార్చుకుని రా. ఇతనికి ఏదంటే ఇష్టమో కనుక్కొని తనకి ఒక సర్ప్రైజ్గా అది కొనిస్తే ఎలా ఉంటుందా అనే ఒక చిన్న ఆలోచన అప్పుడు నాకు వచ్చింది. మీ ఆవిడ ఏం చేస్తారు? అయ్యప్ప ఏం చదువుతున్నాడు? ఇప్పుడు 6వ తరగతి. బాగానే చదువుతాడా? సూపర్ అండి, చాలా బాగా చదువుతాడు. తన చుట్టుపక్కల వాళ్ళని కనుక్కోగా తనకి సైకిల్ అంటే చాలా ఇష్టం అని వాళ్ళు చెప్పారు. రాజు, నువ్వేం చేస్తావు? మాస్టర్ అండి. బజ్జీల మాస్టర్. ఏమైనా బజ్జీలే అండి. అయ్యప్ప, నేను నీకు ఒక గిఫ్ట్ ఇస్తా. దాంతో ఏం చేయాలి, ఎలా ఏంటి అనేది నీకు ఇప్పుడు ఇచ్చేటప్పుడు చెప్తా. అది చూసుకోవాల్సిన బాధ్యత మీదే. సరేనండి. ఓకేనా? ఇదే నీ సర్ప్రైజ్. తనకి అయ్యప్పకి సైకిల్ అంటే చాలా బాగా ఇష్టం అంట. ఎప్పుడు చిన్న చిన్న పనులే మన జీవితంలో మంచి అనుభూతులు మిగులుస్తాయి అనేది నాది ఒక గట్టి నమ్మకం. అది ఒక చాక్లెట్ కావచ్చు, లేదా ఒక సైకిల్ కావచ్చు. స్కూల్కి, పార్క్, రోడ్ల మీద తొక్కకూడదు. తొక్కితే మేము ఈ బాబుకి ఇచ్చిన గిఫ్ట్ చిన్నదే ఉండొచ్చు. దీని మూలాన ఈ బాబు ఒక నిమిషం అయినా, ఒక గంట అయినా, ఒక రోజైనా ఆనందంగా ఉంటాడనేదే మా ఈ చిన్న ప్రయత్నం.